మలేషియాలో ఒకసారి కౌలాలంపూర్ నుంచి బీజింగ్ ఒక ఫ్లైట్ వెళ్తుందన్నమాట. ఆ ఫ్లైట్ వెళ్తున్నప్పుడు జియాపింగ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, అతను కూడా ఆ ఫ్లైట్లో వెళ్ళాలి. ఆయన వెళ్లే ముందు వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి ఫోన్ చేసి, ఒక 10 minutes టైం ఉంది కదా, నా దగ్గరికి రా ఒకసారి అని చెప్పాడంట. ఆయన వెళ్ళినప్పుడు నేను నీకు సువార్త చేయాలనుకుంటున్నాను, యేసయ్యే నిజమైన దేవుడు, ఆయన తెలుసుకో అని చెప్పినప్పుడు ఆ జియాపింగ్ అనే వ్యక్తి అంటాడు, ఈ ఒక్కసారికి నన్ను వదిలేయి, నేను మరలా వచ్చినప్పుడు ఈ సువార్త వింటాను, నేను మరలా వచ్చినప్పుడు యేసయ్య గురించి తెలుసుకుంటానని చెప్పినప్పుడు ఆయన కాళ్ళు పట్టుకొని బతిలాడాడంట. ప్లీజ్, నీకు మరలా అవకాశం రాదేమో, నేను చెప్తున్నా, నా మాట వినని చెప్పి ఆ ఫ్రెండ్ కోరుకుంటే అతను వినిపించుకోకుండా, ప్లీజ్ నాకు ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వు, నేను మరలా వచ్చినప్పుడు నేను కలుస్తాను, తప్పకుండా యేసయ్య గురించి తెలుసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయాడు, ఆయన ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ ఫ్లైటు ఎక్కడ ఏమైపోయిందో, డిజాస్టర్ అయిపోయింది, ఎక్కడ కూలిపోయిందో కూడా ఇంతవరకు తెలియలేదంట. అంటే దేవుడు ఇచ్చిన చివరి అవకాశం ఆయనకి. మన జీవితంలో ప్రతిదీ కూడా మనకి చివరి అవకాశంలాగే ఫీల్ అవ్వాలి. ఈ రోజు కాదులే రేపు కాదులే ఎల్లుండి అని చెప్పి మనం ఎప్పుడు కూడా వాయిదాలు వేయకూడదు. దేవుని సన్నిధికి రావాలంటే త్వరపడాలి, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. అప్పుడు దేవుని బిడ్డలతో మనం స్నేహం చేయగలం. ఈ 4 లక్షణాలు కలిగి ఉన్నప్పుడు వారిని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.